అదే దృశ్యం మళ్లీ సాక్షాత్కారమైంది. సంబరం అంబరాన్నంటింది. పండుగ 2 రోజుల ముందే వచ్చేసింది. దేశంలోని ప్రతి క్రీడాభిమాని సగర్వంతో సంబరం చేసుకునేలా అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది భారత క్రికెట్ జట్టు. ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నమెంట్లో 9వ ఛాంపియన్గా నిలిచింది. మెగా టోర్నీలో విజయాలు సాధించడం మన జట్టుకు సాధారణమే అయినప్పటికీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి విజేతగా నిలవడమే కోట్లాది మంది భారతీయులకు ఆనందాన్ని పంచే విషయం. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఏ స్థాయి క్రికెట్ పోటీ అయినా సరే అసంఖ్యాక క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంటుంది. అందున ఉద్వేగం, ఉత్కంఠకు మారుపేరైన ధనాధన్ పుట్టి క్రికెట్ సమరమైతే చెప్పేదేముంది. కానీ ఈసారి ఆసియా కప్ ఆరంభ సమయంలో చిరకాల ప్రత్యర్థుల పోరు పట్ల ఎప్పటిలా హడావిడి లేదు. ఉత్కంఠ, భావోద్వేగాలు లేవు. పహల్గాంలో పాక్ ముష్కరుల పైశాచిక కాండను మర్చిపోయారా? పాక్తో భారత్ మ్యాచ్ను బహిష్కరించాల్సిందే అంటూ బాధిత కుటుంబాల విమర్శలు, వివిధ వర్గాల నుంచి ఎదురైన ఒత్తిడి మధ్య ఇరు జట్ల పోరు మొదలైంది. గ్రూప్ దశలో ఓసారి, సూపర్ 4లో మరోసారి పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ జట్ల మధ్య పోరుపై అంతగా ఆసక్తి లేకుండా పోయింది. భారత జట్టు టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ఫామ్ కనబరుస్తూ యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, పాక్ ఇలా ఎదుర్కొన్న ప్రతి జట్టును మట్టి కరిపించి అజేయంగా ఫైనల్ చేరితే పడుతూ లేస్తూ పాక్ తుది పోరుకు అర్హత సాధించింది. దాయాది జట్లు తలపడిన ఫైనల్ మాత్రం భారత్, పాక్ మధ్య పోరు ఎలా ఉండాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటాడో అలాగే సాగింది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ ఆధిపత్యం చేతులు మారుతూ ఆద్యంతో ఉత్కంఠ రేకెత్తించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థిని బౌలర్ కుల్దీప్ యాదవ్ మాయాజాలంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన సూర్యకుమార్ సేన ఛేదనలో మాత్రం ఓ దశలో తడబాటుకు గురైంది. ఫైనల్కు ముందు దాదాపు ప్రతి మ్యాచ్లోనూ బ్యాట్తో పరుగుల వరద పారించిన ఓపెనర్ అభిషేక్ శర్మ అసలైన పోరులో నిరాశపరిచాడు. ఓ దశలో టాప్ బ్యాటర్లంతా పెవిలియన్ చేరి విజయంపై ఆశలు అడుగంటుతున్న తరుణంలో మైదానంలోకొచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సందర్భానికి తగినట్టుగా ఆడాడు. అంత ఒత్తిడిలోనూ ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను చివరిదాకా క్రీజులో నిలిచి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ మరోమారు ఆసియా విజేతగా ఆవిర్భవించింది. ఐసీసీ టోర్నమెంట్లలో ఎదురైన ప్రతిసారి పాకిస్తాన్ను చిత్తు చేస్తున్న భారత్ ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. వేదిక ఏదైనా, పిచ్చి ఎలాంటిదైనా, ఆటగాళ్లు మారినా తమను ఎవరూ ఆపలేరని టీమిండియా రుజువు చేసింది. పహల్గాం ఉన్మాదంలో ప్రాణాలొదిలిన పర్యాటకులకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ఘనంగా నివాళి అర్పిస్తే యుద్ధభూమిలోనే కాదు క్రీడాక్షేత్రంలోనూ తమదే పైచెయ్యి అని మన క్రికెటర్లు ఆపరేషన్ ఆసియా కప్ రూపంలో చాటి చెప్పారు. 2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించి భారత్కు ట్రోఫీ అందిస్తే, తాజా టోర్నమెంట్ ఫైనల్లో తిలక్ వర్మ రూపంలో మరో తెలుగు ఆటగాడై ప్రధాన భూమిక పోషించటం విశేషం. ఆసియా కప్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్లలో కొందరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి తమ వెకిలి బుద్ధిని చాటుకున్నారు. భారత్తో సూపర్ 4 మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసిన అనంతరం పాక్ ఓపెనర్ ఫరాన్ బ్యాట్ను తుపాకీ తరహాలో పైకెత్తి బుల్లెట్లు పేల్చుతున్నట్టుగా పహల్గాం దాడిని గుర్తు చేస్తూ సంబరాలు చేసుకుంటే, ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన 6 విమానాలను కూల్చేశామనేలా బౌలర్ హ్యారిస్ రౌఫ్ తన 6 వేళ్లను ప్రేక్షకులకు చూపించాడు. పాక్ ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టేలా వ్యవహరించినా భారత క్రికెటర్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. చివరకు విజయంతోనే ప్రత్యర్థికి బుద్ధి చెప్పారు. విజేతగా ఆవిర్భవించిన భారత జట్టు ట్రోఫీని పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకునేందుకు నిరాకరించింది. టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు కూడా మన క్రీడాకారులు అంగీకరించలేదు.